హలో ఆమంత్ సావల్ గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. కొద్దిసేపటి క్రితం మనతో ఫోన్ లైన్లో మాట్లాడారు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు. ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ఒక మాట చెప్పారు, బాధితుల దగ్గరికి వెళ్తున్నాను, నేను పరామర్శిస్తాను. ఇప్పుడు ఎవరైతే మృతుడు లక్ష్మీనాయుడు ఉన్నారో ఆయన భార్యని పరామర్శించడానికి వెళ్తున్నాను, నేను బాధితుల దగ్గర ఎవరైతే హాస్పిటల్ ఉన్నో వారిని కూడా పరామర్శిస్తాను. ఇక్కడ మేమంతా కూడా అన్నదమ్ములా కలిసి ఉంటాం. బయట నుంచి వచ్చిన వ్యక్తులు కొంతమంది ఆ మృతుడి భార్యకి ఆ ఎమ్మెల్యే మీద ఇట్లా చెప్పండి, లేకపోతే ప్రభుత్వం మీద ఇలా మాట్లాడని చెప్పేసి ఏదో చెప్పారని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాట్లాడారు కొద్దిసేపటి క్రితం. అంటే ఎవరి గురించి మాట్లాడారు అనుకోవాలి, వెళ్ళింది కీలకంగా ఉన్నటువంటి నాయకులు, అక్కడ మీరు కాపు సంఘాలకు సంబంధించి. సో మీతో పాటు ఎవరైతే ఏలూరు ప్రసాద్ గారు, అదేవిధంగా మరికొంతమంది రాయలసీమ నుంచి ఇప్పుడు అడ్వకేట్ అయ్యప్ప గారు మీరే వెళ్ళారు. మీరేమైనా చెప్పారా చెప్పని ఆ మాట ఎమ్మెల్యే గారు ఇప్పుడు మాట్లాడారు లైవ్ లో. ఇప్పుడు అంత అవసరం అయితే కాపు సంఘాలకి అవసరం లేదు. ఎందుకంటే అట్లాంటి లుచ్చా పనులు కాపు నాయకుల్లో ఎవరు చేయరు కూడా. ఎందుకంటే ఒక 12 రోజులు 14 రోజులు అయిన నిలువున వాళ్ళ అనుచరుడు ఫార్చునర్ పెట్టి సినిమా పక్కీలో నేను వాళ్ళ చంపేస్తానని శబ్దం చేసి భార్యను ఎక్కించుకొని ఫార్చునర్ లో ఆ చంపిన రోజు భార్య కూడా అదుట్టే ఉంది. భార్యను తీసుకొచ్చే సినిమా చూపించినట్టు నిలువున హత్య చేసి ఆ అమ్మాయి కూడా ఆ కారులో ఉంది చేసి దుర్మార్గమైన కిరాతకమైన రాక్షసుడు కూడా చేయనటువంటి పని ఇతను ఎమ్మటుండి అతను చేస్తే ఖచ్చితంగా దీనికి ఇతను బాధ్యుడు అవుతాడు. ఎందుకంటే ఇన్ని రోజులు గడిచినా కూడా వెళ్లకుండా మేము ఎమ్మెల్యే కూడా రాలేదు, పరామర్శించలేదు అనే ఒక సానుభూతైన భాషతో మాట్లాడితే మా ఓటి వాళ్ళ మీద ఆ మాట అమ్మాయి ఏం చెప్పుద్ది? దానివల్ల ఏమైనా చట్టంలో ఇతనేమైనా ఇరుక్కుంటాడా? బురదల్లే కార్యక్రమాలు మానుకొని మానవత్వంగా నడుచుకొని ఆ పశువు లాంటి నీచమైన లంజా కొడుకుని దారుణంగా నక్సలైట్ల కంటే ఎక్కువ దుర్మార్గమైన శిక్షలను పెట్టి ఆడికి ఉరి శిక్ష పడే విధంగా ఇతను చేస్తే అప్పుడు ఇతను నిజాయితీ పరుడు. మేమంతా పోయి చూసి వాళ్ళకి ఏదో పరామర్శించి అంతా మేము ఉన్నామని చెప్పి వాళ్ళకి మంచి చెడ్డ అంతా కూడా మాట్లాడి ఇంకా చిన్నపడిన ఆర్థికంగా కూడా మేము సాయం చేయాలని ఆలోచనతో ఉన్నాం. ఇంకోటి, ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో నాగుల పొరపాటు జరిగింది, దాని పక్కన లింగ సముద్రం చాలా జరిగిన దానిలో రాజకీయంగా సీఎం గారు లాంటి వాళ్ళు, లోకేష్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా ఇట్లాంటి వాళ్ళు అంతా పరామర్శించారు కాబట్టి వీళ్ళు కూడా వీళ్ళ అన్నదమ్ముల్లాగా తిరిగి తెలుగుదేశానికి చేసిన వాళ్ళే కాబట్టి వీళ్ళు రాపోవడం అనేది ఇడ్డూరంగా ఉంది. ఇది కేవలం కుల సమస్యగా మారేటట్టుంది. అలా మారకుండా ఉండటం కోసం ఖచ్చితంగా వీళ్ళు రావాలి. వాళ్ళకి ఖచ్చితంగా ఆర్థికమైన ఇంటికి న్యాయమైన అన్యాయం జరిగిన దానికి న్యాయం చేయాలి. ఆ దుర్మార్గుడిని శిక్షించే విధంగా చట్ట ప్రకారం వాటిని నిర్బంధించే విధంగా పై అధికారులకి చెప్పాలి. ఇవన్నీ చేస్తే బాగుంటదనే దీని మీద ఇంత బట్టి రాలేదనే దీని మీద మేము మాట్లాడింది తప్పితే ఇతని మీద ఏమని చెబుతారు? ఏమన్నా ఇతను పొడి చేయడం చెబుతారా? చెప్పమంటావా? అట్లాంటి నీచమైన లుచ్చా ఆలోచనలు అయితే మేము చెయ్యం. అతను ఇప్పుడు ఇన్ని రోజుల వాటికి రాలేదు కాబట్టి అతను ఖచ్చితంగా బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఇది ఉంది. ఎందుకంటే అతని దగ్గర దొంగ ఇసుక దొరుకునే అనుచరుడు, అతను జేబులు పెట్టి చేసేవాడు. ఇతను ఇంకా కూడా ఒక 50 లక్షలు తీసుకొని మాఫీ చేస్తానని చెప్పి తీసుకున్నట్లు అభియోగం ఉన్నా కూడా ఆ మాట కూడా మేము ఎక్కడ అనలా. ఎందుకంటే చెప్పుడు మాటలు ఇనిటి మాటలు మనం వినకూడదు, పట్టించుకోకూడదు అనే ఆలోచనతోటి, పెంచకూడదు అనే ఆలోచనతోటి వీళ్ళు వచ్చి సానుభూతి తెలియపరిచి చేయలేదు. ఇతను అనుచరుడు, ఇతనికి న్యాయం చేయాలని ఆలోచన